అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ సమీక్ష 16వ భాగం. కార్తీక్ సమీక్షని ప్రపోజ్ చేస్తానని కావ్యకి చెప్పటంతో అది విన్న విశాల్కి కోపం వచ్చింది. విశాల్ హాల్లోకి వెళ్ళేసరికి అక్కడొస్తున్న పాటకి అందరూ హుషారుగా డాన్స్ చేస్తూ ఉన్నారు. సమీక్ష కూడా వారితో కలిసి ఆ నిమిషాన్ని ఎంజాయ్ చేస్తోంది. అలా సందడిగా ఉండగా ఆమెకెదురుగా ఎవరో వచ్చి నిలబట్టంతో తలపైకెత్తి చూసింది సమీక్ష. ఎదురుగా విశాల్ కనిపించటంతో షాక్ అయ్యి పెద్ద కళ్ళతో చూస్తూ ఉండిపోయింది. అప్పుడే కావ్య గార్డెన్లోకి రమ్మనటంతో అతన్ని చూస్తూ ఆమె వెనకాలే వెళ్ళిపోయింది సమీక్ష. కావ్య ఎందుకు పిలుస్తుందో తెలుసు కాబట్టి విశాల్ ఆమెని వెళ్ళనివ్వకుండా చేతిని గట్టిగా పట్టుకున్నాడు. సమీక్ష ఇబ్బంది పడుతూ చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తూ, విశాల్ ఏంటిది, నేను వెళ్ళాలి, వదులు అని సమీక్ష చెప్పటంతో ఆమె చేతిని మరింత గట్టిగా పట్టుకున్నాడు విశాల్. జీవితాంతం తను అలానే పట్టుకోవాలి అనుకుంటుంటే సమీక్ష వెళ్తాను వదులు అనటంతో విశాల్కి మరింతగా కోపం వచ్చింది. 2 అడుగులు ముందుకు వేసి వెనక్కి తిరిగి చూసిన కావ్య విశాల్ సమీక్షని పట్టుకున్నాడన్న విషయం తెలియక, ఇంకా ఎంతసేపు, త్వరగా రా అని గట్టిగా అరవటంతో వదులు విశాల్ అంటూ చెయ్యి నొప్పిగా అనిపించటంతో కన్నీళ్లు పెట్టుకుంది సమీక్ష. ఆమె కన్నీటిని చూడగానే విశాల్ స్పృహలోకొచ్చి వెంటనే చేతిని వదిలేసి తన్ని తానే తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సమీక్ష గార్డెన్లోకి వెళ్లి బెంచ్ మీద కూర్చునుంది. ఆమె చేతి మణికట్టు దగ్గర విశాల్ వేలచ్చులు కనిపించగా మంటగా అనిపించటంతో మరో చేత్తో రుద్దుకుంటూ అప్పుడే కనిపించాడన్న సంతోషం తీరకముందే ఏదో ఒకలా ఏడిపిస్తూనే ఉంటాడు అని అనుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి కార్తీక్ వచ్చి, ఏమైంది సమీక్ష, అలా ఉన్నావు? సమీక్షని ప్రపోజ్ చేద్దామని ఎన్నో ఆశలతో వచ్చి సమీక్ష బాధగా కనిపించటంతో దిగులుగా అడిగాడు కార్తీక్. ఏం లేదు చెప్పింది సమీక్ష. సమీక్ష, ఏదో దాస్తున్నావని అర్థమవుతుంది, ఏంటది అని కార్తీక్ అడగటంతో అతని వైపు బాధగా చూసి, చెప్తే తీరేంత బాధ కాదు, చెప్పుకునేంత సమస్య కాదు. మనం మనస్ఫూర్తిగా ఒకరిని ప్రేమించామంటే బాధపడక తప్పదు అని సమీక్ష అనగానే, అసలేం జరిగింది, అర్థమయ్యేలా చెప్పు అన్నాడు కార్తీక్. సమీక్ష అతని వైపు చూసి, ఇంతవరకు నేను నా స్నేహితులెవ్వరికీ చెప్పలేదు, కనీసం మైథిలికి కూడా. కానీ నీకు చెప్తున్నాను, 4 సంవత్సరాల క్రితం కాలేజీలో ఉన్నప్పుడే నేను విశాల్ని ప్రేమించాను అని సమీక్ష చెప్పగానే కార్తీక్కి తన మనసు ఒక్కసారిగా 1000 ముక్కలైనట్టు అనిపించింది. తన బాధని దిగమింగుకుంటూ సమీక్ష చెప్పేదాన్ని వింటున్నాడు కార్తీక్. అప్పటి వరకు తామిద్దరి మధ్య ఏం జరిగిందో వివరించింది సమీక్ష. అదంతా విన్న కార్తీక్, సమీక్ష, నిన్నెవ్వరూ ప్రేమించకుండా ఉండలేరు. నువ్వు చెప్పేది వింటుంటే అతనిలోనూ ప్రేముంది, కానీ సందిగ్ధంలో ఉన్నాడు. ఇంకొంచెం సమయం ఇవ్వు, అతని ఫీలింగ్స్ని చెప్పటానికి అతనే నీ దగ్గరకొస్తాడు అని కార్తీక్ చెప్పటంతో సమీక్ష నిరాశగా ఓ నవ్వు నవ్వి, కార్తీక్, నాకు ఇక్కడ ఉండాలని లేదు, అమ్మా నాన్నని చూడాలనుంది, అక్క కూడా చాలా గుర్తొస్తుంది అని చెప్పగానే, ఓకే, టికెట్స్ బుక్ చేస్తాను, రేపు ముగ్గురం కలిసి వెళ్దాము అన్నాడు కార్తీక్. లేదు, రేపు ఉదయం వరకు కాదు, నేనిప్పుడే వెళ్ళాలి. అందరం ఒకేసారి వెళ్తే కీర్తి బాధపడుతుంది, నేను ముందు వెళ్తాను. కావ్యాన్ని అడుగుతాను, వస్తానంటే మేమిద్దరం వెళ్తాం, లేదంటే మీ ఇద్దరూ కలిసి రేపు రండి అంటూ కావ్య దగ్గరికి వెళ్ళి తన విషయాన్ని చెప్పింది సమీక్ష. సమీక్ష, నేను రేపు కార్తీక్తో కలిసి వస్తాను, నువ్వు ఒంటరిగా మీ అమ్మా నాన్నతో గడిపితే బాగుంటుంది. ఆ అమ్మా నాన్న మీద బెంగ పెట్టుకున్నట్టున్నావు, ముందు నువ్వు వెళ్ళు అని కావ్య చెప్పగానే సరే అంటూ తల ఊపి సమీక్ష వెంటనే బయలుదేరింది. లగేజ్ తెచ్చుకోవటానికి గదికి వెళ్ళగానే ఎవరో మెసేజ్ చేసినట్టు బీప్ సౌండ్ రావటంతో మెసేజ్ ఓపెన్ చేసి చూసింది సమీక్ష. కొన్ని సంవత్సరాలుగా ఎవరి దగ్గర నుండి మెసేజ్ వస్తే బాగుంటుంది అనుకుందో వారి దగ్గర నుండే మెసేజ్ వచ్చింది. సారీ సమీక్ష, నిన్ను బాధ పెట్టాను, నీ చెయ్యి నొప్పిగా ఉందా? ఆ మెసేజ్కి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు సమీక్ష. నా మనసుని బాధ పెట్టాడు, నా ఫీలింగ్స్ని బాధ పెట్టాడు, ఇప్పుడు చెయ్యి బాధగా ఉందా అని అడుగుతున్నాడు. అంతే, చేతి మీద తగిలిన గాయం కనిపిస్తుంది, మనసుకి తగిలిన గాయం. 2 నిమిషాల తర్వాత తన లగేజ్ తీసుకొని గదిలో నుండి బయటకొచ్చి తన తల్లిదండ్రుల్ని కలవటానికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరింది సమీక్ష. విశాల్ కూడా అక్కడుండలేకపోయాడు.
మైథిలికి కూడా చెప్పకుండా వెంటనే ఎయిర్పోర్ట్కి చేరుకున్నాడు. ఇదంతా మైథిలి గమనిస్తూనే ఉంది, కానీ విశాల్ ప్రేమ బయటపడే వరకు తాను నిశ్శబ్దంగా ఉండాలని నిర్ణయించుకుంది. విశాల్ ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఒంటరితనాన్ని అనుభవించలేదు. ఇప్పుడు 3 గంటల ఫ్లైట్ జర్నీకి చుట్టూ అంతమంది వ్యక్తులున్నా అతనికి ఒంటరిగా ఉన్నట్టు అనిపించింది. అతను ఉంటున్న హోటల్కి చేరుకున్నాడు విశాల్. అదే ఊర్లో తనకి సొంతిల్లున్నా సరే తండ్రి అక్కడ ఉండమని ప్రతిమాలినా తల్లి లేని ఆ ఇంట్లో ఉండలేక హోటల్లో ఉంటున్నాడు విశాల్. గదిలోకి వెళ్ళి స్నానం చేసి బయటికి రాగానే రిసెప్షన్ నుండి ఫోన్ వచ్చింది. సార్, మీకోసం ఎవరో వచ్చారు అని చెప్పటంతో తన స్నేహితులే ఎవరో అయ్యుంటారని లోపలికి పంపించు అని చెప్పాడు విశాల్. కానీ అక్కడికొచ్చిన వ్యక్తిని చూడగానే షాక్ అయ్యాడు. అమ్మా, నువ్వా? విశాల్ కంటికి కన్నీటి పొర అడ్డు రాగానే ఏదో లీలగా చూస్తున్నట్టు తన తల్లి ఆకారం ఎదురుగా మసగ్గా కనిపించింది. అతను కలగంటున్నాడేమోనని కన్నీళ్లు తుడుచుకున్నాడు. ఎదురుగా తన తల్లి భువనేశ్వరి స్పష్టంగా కనిపించింది. ఆనందంతో ఉక్కిరి బిక్కిరయ్యాడు విశాల్. ఒక్కంగలో ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెని కౌగిలించుకొని భుజం మీద తలవాల్చేసి ఏడ్చేశాడు. విసు, ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ. భువనేశ్వరి బాధగా అనటంతో, సారీ ఎందుకమ్మా, నువ్వు నన్ను చూడటానికి వచ్చావు. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు ఏడిస్తే నేను చూడలేను. ఆనందంతో ఆమె కన్నీటిని తుడిచాడు విశాల్. నీతో మాట్లాడాలి, నాతో వస్తావా అని భువనేశ్వరి అడగగానే, వస్తావా ఏంటమ్మా, వెంటనే వస్తాను అంటూ లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వెంటనే భువనేశ్వరి దగ్గరకొచ్చాడు. చంటి పిల్లాడిలా ఆమె వెనకాలే నడిచాడు విశాల్. కార్లో కూర్చొని వెళ్తున్నంతసేపు ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. భువనేశ్వరి విశాల్ని తను ఉంటున్న ఇంటికి తీసుకెళ్లిన తర్వాత అతనికి ఇష్టమైన స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ చేసి అతని చేతికందించి ఎదురుగా కూర్చుంది. అతని తల్లి ఆమె కోసం రావటం అతనికొక మాయలా ఉంది. నన్ను క్షమిస్తావా విసు అని భువనేశ్వరి అంటూ ఉండగా వెంటనే ఆమె నోటికి చేతినడ్డు పెట్టాడు విశాల్. నువ్వు పుట్టాక ఈ ఇల్లు మీ నాన్న కట్టించారు. ఈ ఇంట్లో కృష్ణుడిలా సందడి చేసే కొడుకు కావాలనుకున్నాను. కానీ ఆ సందడిని చూడటానికి ఇంట్లో లేకుండా పోయాను. నా కొడుకు అవసరాలు తీర్చటానికి డబ్బు సంపాదించాలనుకున్నాను. నువ్వు సుఖంగా బ్రతకటానికి లక్షలు కూడా సరిపోవు అన్నట్టు కష్టపడ్డాను. కావాలనుకున్నవన్నీ సాధించాను, కానీ అమ్మగా ఓడిపోయాను. నన్ను క్షమిస్తావా విసు అంటూ మళ్ళీ కన్నీళ్లు పెట్టుకుంది భువనేశ్వరి. విశాల్కి కూడా కన్నీళ్ళొచ్చాయి. తల్లి కోసం ఆరాటపడి ఏడ్చిన ఆ రాత్రుళ్ళు ఎన్నో గుర్తొచ్చాయి. ఇప్పుడు తన తల్లిని అంత దగ్గరగా చూస్తుంటే తన బాల్యం తిరిగొచ్చినట్టు అనిపించింది విశాల్కి. విశాల్ ఇల్లంతా తిరిగి చూశాడు. హాల్లోని అతను చిన్నప్పటి నుండి పెద్దయ్యే వరకు ఒక్కో సంవత్సరం ఫోటోలని గోడ మీద తగిలించి ఉండటం చూసి నవ్వుకున్నాడు. అతని వెనకాలే ఉన్న తల్లి, నిజంగా నేనంటే కోపం లేదా అని మళ్ళీ అడిగింది. అమ్మంటే ఎవరికైనా కోపం ఉంటుందా? నిజం చెప్పాలంటే నువ్వు ఆడవాళ్ళందరికీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. చాలా ధైర్యంగా ఉంటావు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇంకెప్పుడు అలా మాట్లాడకు. కానీ నేనొకటి అడగనా అన్నాడు విశాల్. ఏంటి అన్నట్టు భువనేశ్వరి చూడగానే, నేను నిన్నెప్పుడు వద్దనుకోలేదు, కానీ నాన్న దగ్గర ఎందుకు వదిలేశావు? నీ ప్రేమని ఎంతగా కోరుకున్నానో అంతగా ఏడ్చాను అని విశాల్ చెప్పటంతో భువనేశ్వరికి తన గుండెని ఎవరో గట్టిగా పిండుతున్నట్టు అనిపించింది. బాధపడుతూ విశాల్ వైపు చూసి, మీ నాన్న హస్బెండ్గా ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ తండ్రిగా కాదు. నాకంటే ఎక్కువగా ఇష్టపడ్డారు నిన్ను. నువ్వు దూరమైతే ఆయన తట్టుకోలేరు. నీకు మంచి భవిష్యత్తుని జీవితాన్ని ఇవ్వాలంటే నువ్వు ఆయన దగ్గరే ఉండాలి అని చెప్తూ ఉండగా కన్నీళ్లు రావటంతో మాట పూర్తి చేయలేకపోయింది భువనేశ్వరి. విశాల్కి అతను ఎన్ని సంవత్సరాలుగా బాధపడుతున్న ప్రశ్నకి సమాధానం దొరికింది. అతనంటే ఇష్టం లేక తల్లి వదిలేసి వెళ్ళిపోయిందేమోనని అనుకున్నాడు. భువనేశ్వరి విశాల్కి ఇష్టమైన వంటలన్నీ చేసి పెట్టింది. చాలా సంవత్సరాల తర్వాత తల్లి చేతి వంట తినటంతో అతనికి స్వర్గంలో ఉన్నట్టు అనిపించింది. చిన్న పిల్లోడిలా ఆమె చుట్టూ తిరుగుతూ
ఆమె చెప్పేవన్నీ వింటూ అక్కడే ఉండిపోయాడు విశాల్. ఉదయం తల్లితో పాటు వచ్చాడు. సాయంత్రం అవుతున్నా సరే అతనికి సమయమే తెలియలేదు. ఆ రోజు రాత్రి డిన్నర్ పూర్తి చేసేటప్పుడు, విసు, కొత్త ప్రాజెక్టు పూర్తయినందుకు ఆఫీస్లో పార్టీ ఉంది. ఆఫీస్లోని ఎంప్లాయీస్కి అందరికీ నిన్ను పరిచయం చేస్తాను, వస్తావా అని భువనేశ్వరి అడగటంతో, అమ్మ ఆర్డర్ వెయ్యాలి, ఇలా అడగకూడదు అంటూ నవ్వేశాడు. విశాల్ తల్లి ఒడిలో ప్రశాంతంగా నిద్రపోయాడు. కానీ అక్కడ సమీక్షకి నిద్ర కరువైంది. డాబా పైన ఒంటరిగా కూర్చొనుండగా తన అక్క సుగంధి వచ్చి, ఏంటి ఇక్కడ ఒక్కదానివే కూర్చొనున్నావు, బోరు కొట్టట్లేదా అని పక్కనే వచ్చి కూర్చోగానే సమీక్ష నవ్వి తన స్నేహితుల గురించి, ఆఫీసు విషయాల గురించి సుగంధితో కాసేపు ముచ్చట్లు చెప్పాక, ప్రవల్లిక దీపకల ప్రేమ విషయం చెప్పగానే సుగంధి కూడా సంతోషించింది. మధ్యలో సుగంధి భర్త సంతోష్ వచ్చాడు. సంతోష్ ఏదో సైగలు చేస్తుంటే సుగంధి సిగ్గుపడుతుంది. ఆ ఇద్దరి మధ్య అపార్థాలు తొలగిపోయి ఇద్దరూ సంతోషంగా కలిసి ఉండటం చూడగానే సమీక్షకి ఆ ఇద్దరు పెళ్ళైన కొత్తలో ఎలా గడిపారో గుర్తొచ్చి నవ్వొచ్చింది. ఆ తర్వాత సమీక్ష ఉన్న 2 రోజులు ఆలోచనలన్నీ పక్కన పెట్టి కుటుంబంతో సంతోషంగా గడిపి తిరిగి బెంగళూరు వచ్చేసింది. అప్పటికే కావ్య, కార్తీక్ కూడా తిరిగొచ్చేశారు. కావ్య, సమీక్ష మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళాలి. జర్నీ చేసి అలసిపోవటం వల్ల బయటికి ఎక్కడికి వెళ్లకుండా ఇద్దరూ హాస్టల్లోనే ఉండిపోయారు. కావ్య ల్యాప్టాప్ ఓపెన్ చేసి మెయిల్స్ చెక్ చేస్తూ సంతోషంతో కెవ్వు నరిచి, సమీక్ష మెయిల్ చూసావా, మన ఆఫీస్ పార్టీ ఇస్తుంది. సమీక్ష మెయిల్ చూసావా, మన ఆఫీస్ పార్టీ ఆర్గనైజ్ చేస్తుంది. అది కూడా రేపు సాయంత్రమే. మన టీం మెంబర్స్ అందరూ వస్తున్నారు. ఎగ్జైట్ అయిపోతూ గట్టిగా అరిచింది కావ్య. అది సరే, రేపు సాయంత్రం పార్టీ, ఇప్పుడు ఏదైనా పనుంటే చూసుకో కావ్యతో నవ్వుతూ అని సమీక్ష మంచమెక్కి దుప్పటి మొత్తం కప్పుకొని పడుకుంది. నువ్వు టీనేజ్లో ఉన్న ముసలిదానివి, రేపు పార్టీ గురించి తలుచుకుంటూ సంబరపడిపోయింది కావ్య. 2వ రోజు సాయంత్రం కావ్య, సమీక్ష అందంగా తయారయ్యి పార్టీ ఏర్పాటు చేసిన హోటల్కి 8 గంటల కల్లా చేరుకున్నారు. అప్పటికే ఎగ్జైట్ అవుతున్న కావ్య హోటల్కి చేరుకోగానే పరిగెత్తుకుంటూ లోపలికొచ్చింది. ఆమె ఊహించినట్టుగానే పార్టీ డెకరేషన్ మొత్తం అదిరిపోయేసరికి ఆ వాతావరణానికి తగ్గట్టుగా వచ్చే శ్రావ్యమైన ఆ సంగీతాన్ని వింటూ చిన్నపిల్లలా కేరింతలు కొడుతూ కావ్య అటూ ఇటూ తిరుగుతుంది. టీం మెంబర్స్ అందరూ ఒక్కొక్కరుగా పార్టీకి వస్తున్నారు. భువనేశ్వరి లోపలికి వస్తుండగా కుర్చీలో కూర్చున్న వాళ్ళందరూ మర్యాద కోసం లెగిసి నిల్చుని ఆమె హాల్ మధ్యలోకొచ్చి నిలబడిన తర్వాత అందరి వైపు నవ్వుతూ చూసి కూర్చోమ్మన్నట్టు చెయ్యి ఊపింది. ఆఫీస్ గురించి, టీం మెంబర్స్ గురించి అభినందిస్తూ మాట్లాడిన తర్వాత, మీకందరికీ ఓ శుభవార్త. అది మీకు శుభవార్తో కాదో తెలీదు, కానీ నా జీవితంలో మర్చిపోలేనిది. నా ఆనందాన్ని మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. నా కొడుకుని మీకు పరిచయం చెయ్యాలి అనుకుంటున్నాను అని భువనేశ్వరి చెప్పగానే విశాల్ టీవీగా హాల్లోకి నడుస్తూ వచ్చాడు. సమీక్ష విశాల్ని అక్కడ చూడగానే కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయింది. విశాల్ని పరిచయం చేసి పార్టీ ఎంజాయ్ చేయమంటూ భువనేశ్వరి వచ్చి మరో చైర్లో కూర్చుంది. సమీక్ష భువనేశ్వరి తన కొడుకు గురించి చెప్పిందంతా గుర్తు చేసుకుని, ఆవిడ చెప్పిందంతా విశాల్ గురించా? తల్లికి దూరమై డిప్రెషన్లో ఉన్నాడు, అతని గురించి తప్పుగా అర్థం చేసుకున్నాను. సమీక్ష తనలో తనే ఎన్నో ఆలోచనలతో నలిగిపోతూ ఉండగా విశాల్ స్నేహితురాలు పల్లవి వచ్చింది. పల్లవి చూడటానికి అందంగా ఉంది. చిన్న స్కర్ట్ వేసుకొని, అంతకంటే చిన్నగా ఉన్న టాప్ వేసుకొని, తన అందాన్నంతా కప్పి ఉంచేలా మేకప్ వేసుకుని ఉంది. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.